2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం జగదీష్ గారు. నమస్కారం అమ్మ. చింతగింజలతో కూడా మనం వ్యాపారం చేయొచ్చు అంటారా? నిజంగానే అంత స్కోప్ ఉందా అందులో? ఎవరైనా కూడా ఆ చింతగింజలతో కనుక, బికాస్ ఎలాంటి పెట్టుబడి లేదు కాబట్టి, ఆ చింతగింజలతో ఒక వ్యాపారాన్ని స్టార్ట్ చేయాలి అంటే దాని ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది సార్? యాక్చువల్లీ పెట్టుబడి లేకుండా అనేది వద్దు, పెట్టుబడి ఉంటుంది, దేనికైనా పెట్టుబడి ఉంటుంది. చింతగింజలు కూడా వ్యాపార వస్తువే, సో అవి కూడా దొరుకుతాయి. సో మనం జనరల్గా అందరూ కూడా చింతగింజలు పారేస్తాం. అవును సార్. జనరల్గా నార్మల్గా హోటల్స్లో వాడిని, మన ఇంట్లో వాడిని, ఇంకోటి వాడిని, ఈవెన్ హోల్సేల్లో లార్జ్ స్కేల్లో చింతపండు తయారు చేసేవాళ్ళు కూడా వాటిని పక్కన పెట్టేస్తారు. సరే, ఎవరో ఒకళ్ళు దాన్ని తీసుకెళ్తారు. ఇవన్నీ ఏంటంటే రైతు బజార్లో ఆ అవైలబిలిటీలో ఉంటాయి. మరి ఏంటి అసలు ఎందుకు రైతు బజార్లో అవైలబిలిటీ పెడుతున్నారు? అదొక పెద్ద బ్రహ్మరహస్యం. దాంతో అసలు ఏం చేయొచ్చు? చింతగింజలే కదా అనుకుంటాం కదా. సో చాలా మంది వాటిని పాడేస్తారు, అది యూజ్ కానట్టే చూస్తారు కదా. యాక్చువల్లీ ఏంటంటే దానిలో పోషక విలువల ప్రకారం, వాటి ప్రకారం చూస్తే చాలా ఉన్నాయి. సరే, మనం దాన్ని పక్కన పెడదాం. వీటిని 30-40 వేలు పర్ మంత్ నుంచి పెట్టుబడితో, అంటే మొత్తం మీద ఓవరాల్గా పెట్టుబడి 1 లక్ష, 1.5 లక్ష అవుతుంది. వర్కింగ్ క్యాపిటల్ అంటాం కదా. సో వర్కింగ్ క్యాపిటల్ 30-40 వేలు పెట్టుబడితో ఒక 30-40 వేలు చిన్న ఇండస్ట్రీ, కాటేజ్ ఇండస్ట్రీలో సంపాదించుకోవచ్చు. దీన్ని రకరకాలుగా చేయొచ్చు, లార్జ్ స్కేల్లో చేయొచ్చు, ఇంకోటి చేయొచ్చు. అసలు ఫస్ట్ ఎలా చేద్దాము, ఇండస్ట్రీ ఎలా పెట్టాలనే ముందు అసలు ఎక్కడ ఉపయోగం ఉంది అనేది తెలుసుకుందాం. అలాగే సార్. ఎక్కడ ఉంది అసలు ఉపయోగం? చాలా ఆడియన్స్ కూడా వెయిట్ చేస్తూ ఉంటారు కదా. సో వీటి రోల్ ఏంటంటే, మెయిన్ ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్లో చింతగింజల వినియోగం చాలా ఎక్కువ ఉంది. ఓకే. సో ఆయుర్వేదిక్ ఇది హెల్త్ పరంగా మంచిది, ప్లస్ ఒక మీడియంగా పనిచేస్తుంది. రకరకాల ఆయుర్వేదిక్ యొక్క ఫార్ములాసు, ఆ హెర్బల్ పౌడర్స్ని, వీటిని ఇది ఒక బైండర్గా, వాటిని ఇప్పుడు ఆయుర్వేదిక్ పౌడర్ బిళ్ళలుగా తయారవ్వాలి కదా. బిళ్ళలుగా తయారవ్వాలంటే ఆ ఇంగ్రీడియంట్స్ పొడిగా ఉంటాయి కదా. సో ఇది ఒక బైండర్గా పనిచేస్తుంది. ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయి దీనికి. ఆయుర్వేదిక్ వాల్యూస్ ఉన్నాయి. ఒక బైండర్గా, ఒక ప్రొడక్ట్. సో అంటే జనరల్గా ఎనీ బిళ్ళల్లో మనం చూస్తాం కదా, రియల్గా 5-10% ఒరిజినల్గా వాల్యూస్ ఉంటుంది అనమాట. మిగతా 80-90% ఏదో ఒక, ఈవెన్ మీరు ఫార్మాస్యూటికల్ చూసినా, నార్మల్ చూసినా. సో ఇది ఆ విధంగా ఉపయోగపడుతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసేసి ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ. ఇక్కడ కూడా ఏంటంటే ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ కూడా ఇక్కడ కూడా బైండర్గా అండ్ థిక్నెస్గా రావటానికి, సో అక్కడ కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. థిక్నెస్ దానిలో ఆ చిక్కదనం రావటానికి కొన్ని ప్రోడక్ట్లో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలో కూడా దీన్ని విరివిగా వాడుతూ ఉంటారు. ఇంకా ఇదే కాకుండా వస్త్ర పరిశ్రమ, తర్వాత జిగురు, ఏదైతే జిగురు ఉంటుంది కదా ఆ పరిశ్రమ, ఈ పరిశ్రమల్లో కూడా పేపర్ పరిశ్రమ. అంటే ఇక్కడ లాజిక్ అర్థం అవ్వాల్సింది ఏంటంటే, మనం ఎక్కడ చూసినా కూడా, ఇటు ఆయుర్వేదిక్లో చూసినా, ఇటు ఫుడ్ ప్రాసెసింగ్లో చూసినా, ఇటు వస్త్ర పరిశ్రమలో చూసినా, ఇటు పేపర్ పరిశ్రమలో చూసినా, ఇంకా డైరెక్ట్గా జిగురు ఇండస్ట్రీ అంటే మనకేమవుతుందంటే, ఈ చింతగింజలకి బైండింగ్ వాల్యూ ఎక్కువ ఉంది. ఇది మంచి జిగురు, న్యాచురల్ జిగురు. సో చక్కటి జిగురు, కెమికల్స్ ఏమీ లేకుండా చక్కగా ఈ జిగురుని వాడటం అవకాశాలు ఉన్నాయి. సో ఇక్కడ వస్త్ర పరిశ్రమలో కూడా అందువల్ల ఏంటంటే ఆర్గానిక్ వేలో వస్త్రాలు తయారు చేసే వాళ్ళకి కానీ, ఇంకోటి కానీ, అన్ని రకాలుగా ఈ పౌడర్ ఉపయోగపడుతుంది. అట్లాగే పేపర్లో కూడా ఉపయోగపడుతుంది. సో న్యాచురల్ ఫామ్, కెమికల్స్ తక్కువ వాడతా. నెక్స్ట్ ఒక మంచి జిగురుగా, ఆ జిగురు తయారు చేసే ఇండస్ట్రీస్లో కూడా ఈ పౌడరు యూజ్ అవుతుంది. ఒక ఫిల్లరు, బైండర్. సో ఈ విధంగా అంటే ఊహించమన్నమాట మనం, చింతగింజల్లో కూడా ఇవన్నీ చేయొచ్చా అని. కాకపోతే ఏంటంటే ఇండస్ట్రీ వెళ్ళేటప్పుడు ఏంటంటే ఒక 2 రకాలు మార్గాలు ఉంటాయి. మనం లార్జ్ స్కేల్లో చేస్తామా, స్మాల్ స్కేల్లో చేస్తామా, దీన్ని బట్టి ఉంటుందమ్మా. అండ్ అలాగే సార్, ఇందులో మీరు పెట్టుబడి లేకుండా అస్సలు లేదు, పెట్టుబడి ఉంటుంది అన్నారు కాబట్టి, ఎంత పెట్టుబడి ఉంటుంది ఈ బిజినెస్ చేస్తే మనకి ప్రాఫిట్, ఆదాయం ప్రకారంగా కూడా మనం మాట్లాడుకుంటే ఎలా ఉంటుంది సార్? అసలు ఆదాయాలకు వెళ్ళే ముందు అసలు ఏమేమి ప్రాసెస్ ఉంటాయి? చిన్న ప్రాసెస్, మిషనరీలన్నీ కలిపి ఈజీగా ఒక 1 lakh రూపీస్, ఇంకా బ్యాలెన్స్ ఇంకొక 1 lakh రూపీస్ వర్కింగ్ క్యాపిటల్ కావచ్చు, చిన్న షెడ్ కావచ్చు, ఓ 300-400 యాడ్స్, 300-400 స్క్వేర్ ఫీట్ షెడ్ ఉంటే సరిపోతుంది. సో హస్కింగ్ మిషన్ అంటారు, పొట్టు తీసే మిషన్, తర్వాత పౌడరింగ్ మిషన్, పౌడర్ చేసే మిషన్, నెక్స్ట్ ప్యాకింగ్ మిషన్. అంతే, సింపుల్.
ఇవి ఇవి ఉంటే చాలు. ఎంత కావాలి సార్ స్పేస్? ఒక 300-400 స్క్వేర్ ఫీట్ ఆర్ 500 స్క్వేర్ ఫీట్ లోపలే సరిపోతుంది. చిన్న దీనికి ఏమి పెద్ద ఇండస్ట్రియల్ ఎస్టేట్లో అక్కడెక్కడ పెట్టక్కర్లేదు లేదు. కుటీర పరిశ్రమ లాగా ఇది కుటీర పరిశ్రమ, కాటేజ్ ఇండస్ట్రీ లాగానే వస్తుంది. అంటే మనం ఓన్ గా చేసుకోవచ్చు లేదంటే లేబర్ ని పెట్టుకోవాలా, ఎంప్లాయీస్ ని? ఇనీషియల్ గా లేబర్ ఏముంది బట్ ఏ ఇండస్ట్రీలోనే ఒకళ్ళిద్దరైనా, ఇప్పుడు ఒక అతనే మార్కెటింగ్కి వెళ్ళి అన్ని వెళ్ళి ప్యాకింగ్ చేసి అన్ని చేసి తోడు ఉండాలి కదా, ఒకళ్ళైనా ముందు తోడు ఉండాలి కదా. ముందు ఒకళ్ళని పెట్టుకుంటారు, తర్వాత ఇంకొకళ్ళని పెట్టుకుంటారు. వీళ్ళు బయట తిరుగుతున్నారు అనుకో, ఒకళ్ళేమో ప్యాకింగ్ ఇవన్నీ చేస్తూ ఉంటారు, ఒకళ్ళేమో ప్యాకింగ్ చేస్తుంటారు, ఒకళ్ళేమో బయట తిరుగుతూ ఉంటారు. సో ఒక చిన్న ఇండస్ట్రీగా స్టార్ట్ చేసుకుని సపోజ్ ఒక 1000 kg ఒక పర్ మంత్ అంటే ఒక టన్ను మెటీరియల్ని కనుక ప్రాసెస్ చేయాలనుకో ఒక 30-40 లోపల అయిపోతుంది. ఒక కేజీ నుంచి 600 to 700 grams అంటే మనం ఒక కేజీ 1000 kgs కానీ చింతగింజలు తెచ్చుకుంటే 600 నుంచి 700 kgs యొక్క పొట్టు తీయంగా అన్ని తీయంగా ముడి పదార్థం ప్రాసెస్డ్ చింతగింజల పౌడర్ వస్తుందన్నమాట. ఇవి మార్కెట్లో 150 నుంచి 250 రూపాయలు రాకా ఉన్నాయన్నమాట. ఈవెన్ ఇవి అమెజాన్ లాంటి స్టోర్స్లో కూడా అవైలబిలిటీ ఉన్నాయి. సో దీన్ని మార్కెటింగ్ వ్యూహాలు నేను ఇందాక చెప్పాను, దీన్ని లార్జ్ స్కేల్లో చేయాలా చిన్నగా చేయాలనే దాని మీద ఉంటుంది. చిన్నగా చేయటం అంటే ఏంటంటే మనకి పెద్ద మార్కెట్ ఛానల్స్ తెలియదు అనుకో, మనం ఏంటంటే మనమే వెళ్ళి చిన్న ఆయుర్వేదిక్ షాపులకి లేదంటే మనమే వెళ్ళి చిన్న ఆయుర్వేదిక్ ఇండస్ట్రీస్కి వేసుకోవాలి, లేదా మనమే వెళ్ళి వేసుకోవాలంటే చిన్నగానే చేయాలి. అదే మనకి కనుక నేను ఎప్పుడు బిజినెస్ ప్రాసెస్లో చెప్తాను, గాడ్ ఫాదర్ ఉన్నాడా, మీకు ఆర్డర్ ఉందా అని చెప్తా ఉంటాను. అసలు మీరు బిజినెస్ మొదలు పెట్టాలంటే ఒక గాడ్ ఫాదర్, మీకు నాలెడ్జ్ ఉండాలి, గాడ్ ఫాదర్ ఉండాలి, మీకు మార్కెట్ ఉండాలి. సో మార్కెట్ కనుక ఉంది, ఒక పెద్ద ఇండస్ట్రీలో మీకు తెలిసిన వ్యక్తి ఎవరో ఉన్నారు, ఒక జిగురు పరిశ్రమలోనో ఒక పేపర్ పరిశ్రమలోనో ఇంకో చోట ఉన్నారనుకో, డెఫినెట్గా లార్జ్ స్కేల్ వెళ్ళొచ్చు. వాళ్ళ దగ్గర నుంచి కనుక ఎష్యూరెన్స్ వస్తే ఇదిగో నెలకి టన్ను కాదు 10 టన్నులు ఆర్డర్ కూడా ఇవ్వగలిగే కెపాసిటీ ఉన్న ఇండస్ట్రీస్ ఉంటాయి. 10 కాదు 50. సరే మనం 10 అనుకుందాం. ఒక టన్ అనేదేమో నార్మల్ కాటేజ్ ఇండస్ట్రీగా తీసుకుంటే ఒక టన్ను, పెద్దది 10 టన్నులు లార్జ్ స్కేల్ ఒక మీడియం కూడా కాదు. ఇవన్నీ కూడాను కాటేజీ ఎంఎస్ఎంఈ కిందే వస్తాయి, మైక్రో కిందే వస్తాయి. ఇందాకటిదేమో మరీ సూక్ష్మ కింద మైక్రో, స్మాల్ కింద కూడా రావు. ఈవెన్ 10 టన్నులు చేసినా కూడా ఇప్పుడు స్మాల్ కాదు. సో ఆర్డర్ ఉండగలగాలి. మనకైనా పోయి వర్కింగ్ క్యాపిటల్ మన చేతిలో బ్యాంక్ ఇచ్చిన ఎవరికైనా మనం ఎవరైనా మార్కెట్లో డంప్ చేసేటట్టయినా ఉండాలి. ఈ 2 రకాలుగా ఉంటే ఈ 2 మోడల్స్లో చేయొచ్చు. అంటే 10 లక్షల నుంచి 25 లక్షల్లోనూ చేయొచ్చు. దీనికి పిఎంఈజీపీ 25 లక్షల గవర్నమెంట్ లోను అవకాశం తీసుకోవచ్చు. లేదు ఒక 2 లక్షలే అనుకో, సొంతంగానే పెట్టుబడి పెట్టుకోవచ్చు, లేదంటే ముద్రా లోన్స్ తీసుకోవచ్చు. సో దీని మార్కెటింగ్ ఛానల్స్ ఇంతే, ఓన్గా అయితే మార్కెటింగ్ ఛానల్స్ తయారు చేసుకోవటం, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అకౌంట్స్ వీటన్నిటిని వాడుకుంటూ తర్వాత షాపులకి వెళ్ళి డైరెక్ట్గా చేసుకుంటే అది ఆ ఓపిక తిరగగలగాలి. బేగం బజారు ఇంకొకటో అన్ని ఖర్చులు పోను 30-40 వేలు అనేది 2 లక్షలు ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్, నెల వచ్చేటప్పుడు 30-40 వేలు పెట్టుబడి అనుకో, ఈజీగా ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ నెలకొచ్చే ఇవి ఒక 2 నెలలు క్యాపిటల్ ఉండాలి, 2-3 నెలలు. అంటే 1 నుంచి 2 లక్షలు ఇనీషియల్ పెట్టుబడి, ఇంకో 1 లక్ష రూపాయలేమో వర్కింగ్ క్యాపిటల్. సో మనం 3 lakhs అస్సలు పెట్టుబడి లేకుండా అని అనొద్దు. సో ఒక 3 lakhs ఇన్వెస్ట్మెంట్తో నెలకి ఖర్చులు పోను ఒక 40,000-30,000 మిగిలినాయి అనుకో, ఇట్స్ గుడ్ ఇన్కమ్ కదా. బ్యాంకులో వేసుకుంటే 3 లక్షల నుంచి ఎంత వస్తుంది? 3,000 వస్తుంది. 3,000 బదులు 30,000 వస్తుందంటే ఒక ఎంప్లాయీ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి మంచి అవకాశం వచ్చినట్టే కదా. ఇది స్టడీ చేసుకుని దిగమంటాను. కొన్ని వ్యాపారాలు మనం చెప్పినప్పుడు ఏంటంటే నేను ఎప్పుడు చెప్తాను, అనంతమైన అవకాశాలు ఉన్నాయని చెప్తాను. ఫుడ్ ప్రాసెసింగ్, రకరకాల బిజినెస్లు కొన్నిట్లో దీనికి కూడా ఉంది, కానీ అనంతమైన అవకాశాలు. కొంచెం దీనిలో దారులు మార్కెటింగే తయారు చేయటంలో ఏమీ కాదు. నేను ఇంతకుముందు చెప్పిన వ్యాపారాల కన్నా ఇంకా చాలా సింపుల్ వ్యాపారం. అంటే ఎలా సార్, ఇప్పుడు మీరు అన్నట్టుగానే చాలా మంది ఇందులో స్టడీ చేయిస్తే తర్వాతనే దిగాలి అని అంతే. అలాంటి వాళ్ళు ఎవరైనా కూడా ఈ బిజినెస్ నచ్చి ఇప్పటి వరకు ఎవరు పెట్టలేదు, ఈ బిజినెస్ పెడితే నాకు ఫ్యూచర్ లో దీని మీద ఫ్యూచర్ ఉంది, నేను ఇది చేస్తాను అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా ఉంటుంది? లేదమ్మా, అదే మనం రకరకాల గైడెన్స్ మనం ఇద్దాం. అందరికీ ఒకే రకమైన సొల్యూషన్ ఉంటుంది కదా, మనిషిని బట్టి పద్ధతిని బట్టి. డాక్టర్స్ అయినా అలాగే చేస్తారు కదా. సో నేను కూడా ఆల్మోస్ట్ ఒక బిజినెస్ డాక్టర్ మోడల్లోనే నా వ్యవహారం ఉంటుంది. సో వాళ్ళ నీడ్ని అండర్స్టాండ్ చేసుకుని నేను వాళ్ళకి సరైన మనం గైడెన్స్ ఇచ్చి ఈ పరిశ్రమ చేద్దామని వచ్చారనుకో, మనం వాళ్ళు సెట్ కాకపోతే ఇంకొక ఐడియా ఇస్తాం. ఇదే ఐడియాలో వాళ్ళని తీసుకెళ్ళాలని లేదు. వాళ్ళు దేనికి సెట్ అవుతారు,
వాళ్ళకేం అవకాశాలు ఉన్నాయి. ఒకటైతే గుర్తుపెట్టుకో, వాళ్ళకి నిజంగా కనుక ఇంట్రెస్ట్ ఉండి ఎంటర్ప్రీనర్షిప్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండి ఈ వ్యాపారం గురించి మన దగ్గరికి వస్తే దీనికన్నా ఇంకో బెటర్ ఆపర్చునిటీస్ కూడా మనం ఇవ్వచ్చు. సో అలాంటి సపోర్ట్ మీరు అందిస్తామండి. మన స్క్రోల్ అయ్యే నెంబర్ని వాళ్ళు కాంటాక్ట్ అయితే చాలమ్మా. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.